ఇచ్చిన గప్పటి నుంచి అంటారు కానీ మరి పాత వస్త్రాలు వదలాలాడ, పాత వస్త్రాలు వదలాలి. పూజ అయిపోగానే పాత వస్త్రాలు వదిలేసి కొత్త వేసుకొని పర్పస్ చేస్తే రేపు నీకు చేసేది జాబ్కి పోయిన ఫైల్ అయినా ముందుకు కదులుతుంది. పెట్టుబడి పెడతారా? ఎవరు చేస్తారు అది జాబ్ది? జాబ్ది ఎవరు దాన్ని ఫైల్ పట్టుకున్నారు అంటారు. అయిందా? మరి ఎప్పుడు ఎక్కాలి? ఎవరు ఫోన్ చేస్తారు? ఎన్నడు పోయి అడిగినావు? ఏందిగా 10th పాస్ అయినా ఇంటరా పాస్ అయినా ఇచ్చేసినా మరి ఇంకేమి? అందుకనే ఇది పంపిస్తాను కదా, ఈ శనివారం పూజ చేయంటాను కదా. నీకు పిచ్చిలు ఎత్తుంది ఇక. ఇవన్నీ మానేయాలి. మనం డ్యూటీ పోతున్నామంటే పంచాయతీ కడిపోద్దు, చెడలో కడిపోద్దు, అట్లా అవుతుంది. ఎలా మరి పంచాయతీ కడిపోయి ఆడ కేసు పెడితే అది ఏమైతుంది? అది అడ్డుపడుతుంది. అవి పనికిరావు. కానీ ఈ పూజ అయితే ఈ శనివారం నాడు, ఈ శనివారం ఖచ్చితంగా ఈ పూజ చేసుకో. ఆడికి పూజలో వెళ్తూనే ఉంటాం కంపల్సరీ. పొద్దున 6:30కి 7 గంటలకే ఉండాలి ఆడ. పాత వస్త్రాలు సామాను, ఆ సామాన్ ఏంటో నేను రాసిస్తా, ఆ సామాన్ తెచ్చుకో. ఇలా సోమవారం కదా, నెక్స్ట్ దొరుకుతాయి. అడుగుడు ఇంకా ఆడ దొరికేటి మిగతాయి దొరుకుతాయి, కానీ బయట మీరు అరటి పండ్లు తమలపాకులు తెచ్చుకోవాలి. ఇవి తీసుకో. నవగ్రహ శాంతి చేసుకో. ఎందుకంటే కొన్ని రకాలైన దోషాలు, ఏది నరదిష్టి దోషాలు. ఎందుకంటే బలగాలం, దేని బలగాలం అంటే చాలా రకాలు ఉంటాయి. పెళ్లికా పనికా ఉన్నది. ఇప్పుడు బలగాలం ఉందని చెప్తాను కదా. ఇప్పుడు వాళ్ళ ఫైల్ గా సెట్ అయితే డైరెక్ట్ జాబ్ స్థానం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నరదిష్టి దోషం, కొంచెం స్నేహ దోషాలు ఇవన్నీ తొలుగుతాయి. ఏది పూజ చేయాలి అదేనా, ఒకటేసారి చేయాలి. వారం ఖచ్చితంగా వెళ్తుంటామ్మా అని తెలియదా? చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మా యొక్క ఛానల్ మీరు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క క్రింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క ప్రాంతంలో ఉండబడిన ఏదైతే గృహ సంబంధించిన దోషాలు ఉన్నాయో మాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు.